అందరికీ మేడం మీకు కోహోస్ట్ ఇచ్చాను చూడండి. ఓకేరా, థ్యాంక్ యూ. వినిపిస్తుందా మానస? వినిపిస్తుంది. ఓకే. మాస్టర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో శివతత్వంలో కార్యక్రమంలోని చక్కగా ఈరోజు ఇంకొక టాపిక్ మాట్లాడుకుందాము. టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు లాస్ట్ ఈ వీక్ మాత్రమే. సో ఈ వీక్ తోని శివతత్వం ప్రోగ్రామ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రోజు ప్రోగ్రామ్ లో కంటెంట్ పంచభూతాలు. లాస్ట్ వీక్ మనం ఆల్రెడీ ఒక 3 లింగాల గురించి చెప్పుకున్నాము. ఈ రోజు మిగిలిన 2 లింగాల గురించి చెప్పుకుందాము. కొంచెం స్టోరీస్ అవి షార్ట్ కట్ లో చెప్తూ ఉంటాను, ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది ప్రతిదీను. అందుకని సో ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోయే ముందు, టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి గురువందనం చేసుకుందాం మాస్టర్స్. దృష్టిలో ఉన్న సమస్త గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. మా యొక్క ఆత్మ ఉన్నతికి సహకరిస్తున్న మాస్టర్స్ కి, కర్మదేవతలకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ఆత్మవందనాలు. జూమ్ సెషన్ అటెండ్ అయిన మాస్టర్స్ అందరికీ వేల వేల కృతజ్ఞతలు. మాస్టర్స్, శివతత్వము, శివుని యొక్క శక్తిని గురించి మనం తెలుసుకోవడమే శివతత్వం. సో ఇది చాలా రకాలుగా ఉంటుంది, శివుని యొక్క శక్తిని తెలుసుకునే పద్ధతి. సో శివుడు తన యొక్క శక్తిని భూమి మీద ఎలా ఇచ్చారు అంటే, లింగ రూపంలో గాని, కథల రూపంలో గాని, ధ్వని రూపంలో గాని, లీలల రూపంలో గాని. సో ఆయన శక్తికి మనం అనుసంధానమై మనలో జాగృతంగా ఉన్న శక్తిని మేల్కొల్పాలి. ఇది మన యొక్క కాన్సెప్ట్. సో ఇక్కడ మనం తీసుకుంది పంచభూత లింగాలు. సో పంచభూత లింగాలు అంటే ఏంటి అంటే, పంచభూతం ఏవైతే పంచభూతాలు ఉన్నాయో వాటి యొక్క తత్వము, శివతత్వము రెండింటినీ కలిపిన ఒక శక్తి, అదే లింగ రూపం అన్నమాట. సో ఆ పంచభూత లింగాలు అంటే ప్రకృతి తత్వం ఏవైతే 5 ఉన్నాయో, భూమి, ఆకాశము, నీరు, నిప్పు. సో ఈ 5టితో శివుని యొక్క శక్తి ఐక్యం చెయ్యాలి. ఆ రెండిటి యొక్క శక్తి, ఒక శక్తి ఇంకొక శక్తి కలిస్తే ఇంకెంత అవుతుంది, ఎక్కువ శక్తి అవుతుంది కదా, అనంతమైన శక్తి. సో ఈ అనంతమైన శక్తిని మనం తెలుసుకోవాలి. సో దానిలోనే ఆల్రెడీ ఒక 3 టాపిక్స్ మనము కవర్ చేసేసాము లాస్ట్ వీక్. సో ఇప్పుడు మిగిలిన 2 టాపిక్స్ వాయులింగము, నెక్స్ట్ ఆకాశలింగము, ఈ 2 ఉన్నాయి మనకి. ప్రధానంగా ఈ పంచభూత లింగాల్లోని మెయిన్ 4 లింగాలు వచ్చేటప్పటికి తమిళనాడులో ఉన్నాయి, 1 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఓకేనా మాస్టర్స్? సో భూతత్వము, జలలింగము, భూలింగము, జలలింగము, అగ్నిలింగం గురించి చెప్పుకున్నాము. వాయులింగము, ఆకాశలింగం గురించి చెప్పుకున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ టాపిక్ దీనిలోని వాయులింగం గురించి చెప్పుకున్నాం. ఓకేనా మాస్టర్స్? సో ఈ వాయులింగం ఎక్కడుంది మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి దగ్గర కాళహస్తిలో ఉంది. సో ఇక్కడ వాయులింగము కాళహస్తీశ్వరుడిగా పిలువబడతాడు. ఇక్కడ అమ్మవారిని జ్ఞానప్రసూనాంబగా చెప్తారు. సో మనము ఇక్కడ ఈ పేర్లు రావడానికి, వాయులింగం అని పేరు రావడానికి కానీ, కాళహస్తి అని పేరు రావడానికి కానీ కొన్ని కథలు ఉన్నాయి. సో ఆ కథల్లో మెయిన్ ఇంపార్టెంట్ కథలు మాత్రం చెప్పుకుందాము. సో ఈ కాళహస్తిని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ ఈ కాళహస్తికి.
ఎందుకంటే ఇక్కడ చాలా అద్భుతమైన విశేషాలు దాగున్నాయి. సో ఇక్కడ వాయులింగము, ఈ వాయుతత్వము శివతత్వము రెండు కలిస్తే వాయులింగంగా రూపుదేల్చింది. సో ఇక్కడ మనము ఈ వాయులింగం ద్వారా ఏం నేర్చుకోవాలి అంటే స్థిత ప్రజ్ఞత నేర్చుకోవాలి. ఏదో మనము చూసాము, వెళ్ళాము, పూజించామని కాదు కదా. మనకి ఏదైతే శక్తి కావాలో ఆ శక్తిని సంపాదించాలి. ఆ శక్తి ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానం ఏంటి అంటే స్థిరత్వం నేర్చుకోవాలి. చూడండి, అక్కడ గర్భగుడిలోని దీపం వెలుగుతూ ఉంటుంది నిత్యం. అది ఎప్పుడు ఆరదు, రెపరెపలాడుతూ ఉంటుంది. అంటే శివుని యొక్క శక్తి ఆ దీపం చుట్టూ ఉంది అని చెప్పడం కోసమే అది నిదర్శనంగా నిలబడింది. సో ఆ రకంగా స్థిరంగా గాలిలో దీపం వలె నిశ్చలంగా ఉండడం నేర్చుకోవాలి మనం. స్థితప్రజ్ఞత, ఎటువంటి పరిస్థితులు అయినా సరే స్థిరంగా ఉండాలి. అదే ఇక్కడ ఈ వాయులింగం ద్వారా మనం నేర్చుకోవాలి. సో ఈ వాయులింగము అనే పేరు అక్కడ ఎందుకు రాబడింది, ఆ లింగానికి ఎందుకు రాబడింది అనేది చిన్న స్టోరీ ఉంది. సో ఆ స్టోరీ ఏంటంటే గతంలోని వాయుదేవుడు పూజ చేస్తూ ఉంటాడు ఒక స్ఫటికలింగాన్ని. చాలా ఏళ్ల పాటు శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. ఆ ధ్యానానికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై 3 వరాలు కోరుకో అని చెప్పి అడుగుతాడు. వెంటనే ఈ వాయుదేవుడు శివుడు ప్రత్యక్షమై అడిగారు కాబట్టి 3 కోరికల్ని చెప్తారు. అది ఏంటి అంటే ప్రపంచంలో ప్రతి చోట నేను వాయు రూపంలోనే ఉండాలి అని. రెండోది, ప్రతి జీవిలో కూడా వాయు రూపంలోనే అంతర్ధానమై ఉండాలి. అంటే మనలో ఎప్పుడు నిరంతరము వాయు రూపంలోనే ప్రాణం ఉండాలి అని కోరుకున్నాడు. మూడోది, ఏదైతే నేను పూజించానో ఈ స్ఫటికలింగాన్ని, ఆ లింగానికి వాయులింగం అనే పేరు స్థిరపడాలి అని కోరుకున్నాడు వాయుదేవుడు. దానికి చాలా సంతోషించి శివయ్య అక్కడ లింగానికి నీ పేరే వస్తుంది చరిత్రలో అని చెప్పేసి ఆ లింగానికి వాయులింగంగా పేరు రావడానికి కారణభూతుడయ్యాడు వాయుదేవుడు. ఓకేనా. నెక్స్ట్, దానికి వాయులింగం వచ్చింది, బాగుంది. మరి అక్కడ ఆ ప్రదేశంలో స్థాపితమైన ఆ లింగము కాళహస్తిగా పేరు పొందింది. ఊరు పేరు కూడా కాళహస్తి అంటారు, శ్రీకాళహస్తి అని. మరి శ్రీకాళహస్తికి ఈ వాయులింగానికి సంబంధం ఏంటండి? అక్కడ ఉంది శివలింగం కదా, శివలింగమే వాయులింగంగా మారింది. సో దానికి కూడా ఒక కథ ఉంది. ఏంటంటే 3 జీవుల కథ. 3 జీవులు ఎంతో ఓర్పుతో, సహనంతో, ఎంతో అమితమైన భక్తితోని నిరంతరం ఆ శివయ్యని పూజిస్తూ ఉండేవి. సో ఈ జీవులు గురించి మాట్లాడుకుందాం. ఈ జీవులు ఏంటి అంటే శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జంతువులు కూడా చక్కగా శివుణ్ణి పూజించేవి. ఒకానొక రోజు అడవిలోని వెళ్తుంటే ఒక లింగం కనిపిస్తుంది సాలిపురుగుకి. సో దీనికి ఎవరు పూజలు చేయట్లేదని చెప్పేసి ఎంతో బాధతోని ఆ శివలింగానికి చక్కగా అన్ని సపర్యలు చేసి దానికి ఎండ తగలకుండా తన సాలెగూడుని అడ్డు పెడుతుంది అల్లి. అలాగా పూజ చేస్తూ ఉంటుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఒక పాము వచ్చి తన దగ్గర ఏవైతే సంపాదించిందో ఆ మడులతో నిత్యం ఆ శివయ్యకి పూజ చేస్తూ ఉంటుంది. అది వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అన్ని తీసేసి శుభ్రం చేసి ఒక ఏనుగు, అక్కడ స్వర్ణముఖి నది పక్కనే ఉంటుంది, ఆ నదిలో నీరు తీసుకొచ్చి ఈ శివయ్యకి ఎవరు పూజలు చేయట్లేదు, ఈ మణులు మాణిక్యాలు ఏంటి అని చెప్పేసి వాటిని శుభ్రంగా ఆ నీటితో అభిషేకం చేసి పూలతోని పూజిస్తూ ఉంటుంది ఆ ఏనుగు. ఇలా ప్రతిరోజు జరుగుతుంటుంది కొన్ని రోజుల పాటు. ఒకదానికొకటి తెలియదు. నేను పెట్టింది ఇక్కడ లేదు, నేను పెట్టింది లేదు, ఇవి ఏంటి ఎవరో వచ్చి పూజ చేస్తూ ఉన్నారు, నాకు నచ్చట్లేదని ప్రతి జీవి అనుకుంటూ ఉండేది అక్కడ. సాలిపురుగు, పాము, ఏనుగు అని ఒకదానికొకటి తెలియకుండా పూజలు చేస్తూ ఉండేవి. కానీ ఒకదానికొకటి చేసే పని నచ్చుతూ ఉండేది కాదు. సో అలాగా ఒకరోజు అసలు ఏం జరుగుతుంది నేను తెలుసుకోవాలని చెప్పేసి ఈ సాలిపురుగు, పాము నక్కి నక్కి చూస్తుంది. ఫస్ట్ సాలిపురుగు వచ్చి పూజ చేస్తుంది. తర్వాత తను వెళ్ళి పొదల్లో దాక్కొని ఆ ఏనుగు పాము వచ్చి చేసే పూజని చూస్తుంది. అయ్యో, నేను చేసే సాలిగూడుని మొత్తాన్ని తీసేసి పాము తన మణుల్ని అక్కడ వేసి శివయ్యకి పూజ చేస్తుందా, ఇది అన్యాయం అని చెప్పేసి బాధపడుతుంది. అదేవిధంగా నా తర్వాత వచ్చి పూజ చేస్తున్నారు, అదెవరో తెలుసుకోవాలని చెప్పేసి ఈ పాము ఇంకొక వైపు వెళ్ళి అది కూడా పొదల్లో దాక్కొని ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటుంది.
అప్పుడు ఒక ఏనుగు వచ్చి తన తొండంతో నీరు తీసుకొచ్చి ఆ శివయ్యని పూజ చేస్తుంది, అభిషేకం చేసి మొత్తం శుభ్రం చేసి పూజ చేస్తుంది. ఇదంతా గమనిస్తూ ఉంటాయి సాలిపురుగు, పాము. సో ఈ పనులు నచ్చక ఆ పాము ఏం చేస్తుంది, గబగబా వెళ్ళిపోయి తొండంలోని దూరిపోయి ఈ పాముకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే తొండంలోకి దూరిపోయి దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఆ ఇబ్బందిని గ్రహించిన ఏనుగు అది ఊపిరాడక గిలగిలా కొట్టుకొని వెళ్ళి స్తంభానికి ఒక రాయిని బండరాయికి గుద్దుకొని చనిపోతుంది. ఆ తొండంలో ఉన్న పాముకు కూడా దెబ్బ తగిలి అది కూడా అక్కడే మరణిస్తుంది. ఈ రెండు జీవులు పడిపోయే క్షణంలోని సాలిపురుగు కూడా అది చూస్తూ ఉండడంతోని అక్కడే వాటి మీద పడటంలో సాలిపురుగు కూడా చనిపోతుంది. వీటి యొక్క మూడు జంతువుల యొక్క భక్తిని గమనించిన శివయ్య ప్రత్యక్షమయ్యి వాటికి ప్రాణాన్నిచ్చి వరాన్ని కోరుకోమని చెప్పి అడుగుతారు. వెంటనే ఈ సాలిపురుగులు మూడు కూడా ముక్తిని ప్రసాదించమని అడగగానే వాటి మూడిటి యొక్క ఆత్మల్ని శివయ్య ఐక్యం చేసుకోవడం జరుగుతుంది. సో అప్పటి నుంచి ఈ జీవుల పేరు మీద ఆ లింగానికి కానీ ఆ ఊరికి కానీ పేరు రావడం జరిగింది, శ్రీకాళహస్తి. అంటే చూడండి, ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి ఈ కథలో అంటే, మనిషి మాత్రమే కాదండి, ఏ జీవైనా సరే నిర్మలమైన అచంచలమైన భక్తితో గనక పరమాత్ముణ్ణి ధ్యానిస్తే ఖచ్చితంగా ముక్తిని పొందగలము అనే దానికి ఈ కథ, ఈ మూడు జంతువుల నుంచి మనము ఆ భక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మనం మాత్రమే కాదు, జంతువులు కూడా మోక్షాన్ని పొందుతాయి, ముక్తిని పొందుతాయి అనేది తెలుసుకోవచ్చు అనమాట. దేంతోని, అమితమైన నిర్మలమైన భక్తితో గనక ధ్యానిస్తే అనే విషయం తెలుసుకోవచ్చు. ఏ జీవి తక్కువ కాదు, ఏ జీవి ఎక్కువ కాదు అనేది దానికి నిదర్శనంగా నిలిపించింది ఈ కథ. నెక్స్ట్ ఇంకొక కథ మనందరికీ బాగా తెలుసు. భక్తుడు కొండపై ఉన్నాడు, పరమాత్ముడు కిందన ఉన్నాడు. కానీ ప్రతి చోట భగవంతుడుతో సమానంగా కొంచెం దూరంలోని భక్తుడికి ప్లేస్ ఇవ్వబడుతుంది ప్రతి చోట మనకు తెలిసినంత వరకు. కానీ ఈ ప్లేస్లోని భక్తుడు కొండపై ఉంటాడు, పరమాత్ముడు కింద ఉంటాడు. మరి ఏంటండి అంత గొప్ప? పరమాత్ముడు కింద ఉండి భక్తుడు పైన ఉండడం ఏంటి? మనకు ఆ డౌట్ వస్తుంది కదా. ఏమి సరిసమానంగా ఉండొచ్చు కదా, లేదంటే భగవంతుడు పైన ఉండాలి, భక్తుడు కిందన ఉండాలి, అది కదా రూలు. కానీ ఇక్కడ ఈ కథ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే, భక్తికి ఎటువంటి అవధులు లేవు. ఎలా అయినా సరే మనము పరమాత్ముడిని నిర్మలంగా పూజిస్తే గనక మనకి ఎటువంటి స్థానం దక్కుతుంది అనేది ఈ కథ చెప్తుంది. అదే భక్తి కన్నప్ప కథ. అతని యొక్క కథ వింటే మనకి లోపల నుంచి వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో కథలోకి వెళ్ళిపోతున్నాము. సో మనకి తెలుసు ద్వాపర యుగంలోని పంచపాండవులు. ఆ పంచపాండవులు అర్జునుడి గురించి చక్కగా అందరికీ తెలుసు. గీత రావడానికి కూడా కారణమయ్యాడు అర్జునుడు వారు. కానీ అక్కడ కొన్ని బంధాల వల్ల మళ్ళీ జన్మలోని తిన్నడుగా జన్మిస్తాడు. ఆ ప్రదేశంలో అడవిలోని ఒక గిరిజనుడిగా. సో అతను చిన్నతనం నుంచి శివుడికి దూరంగా ఉంటాడు. శివుడు అంటే ఇష్టం ఉండదు అసలు అతనికి. కానీ ప్రతి ఒక్కరికి ఒక సందర్భం వస్తుంది కదండి, ఒక పాయింట్ వస్తుంది, యూటర్న్ అంటాము, పరమాత్ముడికి కనెక్ట్ అవ్వడానికి. సో అలాగా అతనికి కూడా ఒకరోజు శివుని యొక్క లింగాన్ని అనుకోకుండా తాకడం వల్ల అతనికి తన లోపల ఏదైతే నిద్రాణమై ఉన్న శక్తి ఉందో, శివుని పట్ల ప్రేమ ఉందో, భక్తి ఉందో, అది వెంటనే అతను శివునికి నిరంతరము పూజ చేస్తూ ఉంటాడు. ఆ అడవిలో ఒక లింగం ఉంటుంది, అది కాళహస్తి లింగము అని తెలిసి దానికి పూజలు చేయడం ప్రారంభిస్తాడు ఈ తిన్నడు. అలా రోజు పూజ చేస్తూ ఉంటాడు. మరి పూజ చేయడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ శివయ్యకి ఆకలేస్తుంది, దాహం వేస్తుంది అనే ఉద్దేశంతోనే తను ఏదైతే వేటాడుతాడో ఆ అడవి పంది మాంసాన్ని తీసుకొచ్చి అక్కడ శివయ్యకి ఆహారంగా పెడతాడు. దాంతోపాటు అతని దాహాన్ని తీర్చడం కోసము నీటిని తీసుకొస్తాడు. ఆ నీటిని తీసుకురావడానికి పాత్ర లేకపోతే పక్కనే నది నుంచి చేతులతో తీసుకురావడానికి ట్రై చేస్తాడు. కానీ అది కుదరదు, నీరు జారిపోతూ ఉంటుంది చేతుల్లోంచి. అప్పుడు వెంటనే అతను నా శివయ్యకి నీరు కావాలి, దాహం వేస్తుందని అతని నోటితోని ఎంత నీరైతే పడుతుందో అంత నీటిని తీసుకుని వచ్చి ఆ శివయ్య మీద అభిషేకం చేసి అతని దాహాన్ని తీర్చి అతనికి ఆహారం పెడతాడు, తను తెచ్చిన అడవి పంది మాంసాన్ని.
నిర్మలమైన హృదయంతో చేస్తాడు ఇదంతా. నేను ఏం పెడుతున్నాను, ఎలా పెడుతున్నాను అనే ఆలోచన లేకుండా చక్కగా ఒక చిన్న పిల్లవాడి మనసుతో ఎలా అయితే ఉంటుందో అలాగా చక్కగా నిర్మలమైన మనసుతో రోజు నిత్యం ప్రతిరోజు తీసుకుంటూ వస్తూ ఉండేవాడు. తీసుకొచ్చిన మొదటి రోజు ఆహారం తినడు శివయ్య. అక్కడ అలాగే ఉంటుంది ఆహారం. "నువ్వు నేను తెచ్చిన ఆహారం నీకు నచ్చలేదా? తినట్లేదు. అయితే ఈ రోజు నుంచి నేను కూడా ఆహారం మానేస్తాను" అంటాడు. తినడు. దానికి ఆ శివయ్య చాలా సేపు వెయిట్ చేసి తనని చూసి తనని బాధ పెట్టడం ఇష్టం లేక తన భక్తికి మెచ్చి చాలా ప్రేమతోని ఆ ఆహారాన్ని స్వీకరిస్తాడు. అంతే సంతోషంతోని ఈ తిన్నడు అక్కడే ఉండిపోతాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు శివయ్యకి పూజ చేస్తూనే ఉంటాడు. సో, రోజు ఆహారం తీసుకురావడం, నీళ్లు తీసుకురావడం, ఆహారం తీసుకురావడం, నీళ్లు తీసుకురావడం ఇలా నిత్యం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ ప్రదేశంలోనే శివగోచారి అనే ఒక బ్రాహ్మణుడు కొంత దూరంలో నివసిస్తూ ఉంటాడు. అతను కొన్ని రోజులకి ఒకసారి వచ్చి అక్కడ శివమందిరాన్ని మొత్తం శుభ్రం చేసి, లింగానికి చక్కగా అభిషేకం చేసి పూజలు చేస్తూ ఉంటాడు. తన భక్తిని ప్రదర్శిస్తూ ఉంటాడక్కడ. తనకి వీలైనంత భక్తిని చూపిస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు సడెన్‌గా ఇలా వచ్చి తను ఏదైతే పూజ చేయాలనుకుంటాడో ఆ ప్రదేశమంతా అక్కడ మాంసంతో నిండిపోయి ఉంటుంది. అశుభ్రంగా ఉంటుంది. దాన్ని చూసి తట్టుకోలేడు ఆ శివగోచారి. దాన్ని వెంటనే శుభ్రం చేసి చక్కగా అభిషేకం చేసి పూజ చేసేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తాడు. మళ్ళీ వచ్చినప్పుడు అదే విధంగా అశుభ్రంగా ఉంటుంది ఆ ప్లేస్ అంతా. దాన్ని చూసి చాలా ఇబ్బంది పడి ఎవరు ఇలా చేస్తున్నారని బాధపడుతూ ఉంటాడు. శివయ్యకి తన బాధను చెప్తూ ఉంటాడు. "శివయ్య, నీకు అపచారం జరుగుతుంది. అధర్మమైన మార్గంలోని జీవుల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇది అన్యాయం కదా" అని బాధపడుతూ ఉంటాడు. అయినా సరే, సరే అని చెప్పేసి తను చేయాల్సిన క్రతువు ఏదైతే ఉందో పూజ చేసేసి తను వెళ్ళిపోతాడు. మళ్ళీ, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తే అక్కడ యథావిధిగా అక్కడ మాంసము ఉంటుంది. అశుభ్రంగా ఉంటుంది. ఇంకా తట్టుకోలేక ఆ బాధని అక్కడ జరిగే పరిస్థితిని తట్టుకోలేక ఆ శివగోచారి చాలా బాధపడిపోయి ఏ విధంగా అయినా సరే ఎవరు చేస్తున్నారో ఈ పరిస్థితికి కారణం ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతోని చూడాలి, అసలు వాళ్ళని చంపేయాలి అని చెప్పి విపరీతమైన కోపం వస్తుంది అతనికి. అతన్ని శిక్షించాలి శివయ్య, ఏంటి ఇలా చేస్తున్నాడని. అప్పుడు శివయ్య చెప్తాడు, "సరే, నువ్వు బాధపడుతున్నావు. నీ కోపంలో అర్థం ఉంది. కానీ అసలు విషయం ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే పక్కన ఉండి దూరం నుంచి చూడు ఏం జరుగుతుందా" అని చెప్పేసి చెప్తారు శివయ్య. వెంటనే ఆ గోచారి ఒక స్తంభం చాటు నుంచి జరిగేదంతా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఈ తిన్నడు వస్తాడు. తను ఏదైతే వేటాడాడో ఆహారాన్ని, నీరుని తీసుకొచ్చి అక్కడ మొత్తం శుభ్రం చేసేసి, ఆ నీటితోని అభిషేకం చేసి, తను తెచ్చిన ఆహారాన్ని అక్కడ వడ్డిస్తాడు. వెంటనే వడ్డించిన తర్వాత ఆ శివయ్య తినడు. శివయ్య తినట్లేదని బాధపడతాడు. సరే అని తింటాడు. కానీ వెంటనే తన ఒక కంటి నుంచి కంటి నుంచి రక్తం కారుతుంది శివయ్య కంటి నుంచి. అయ్యయ్యో! శివయ్య కంటి నుంచి రక్తం కారుతుందని చెప్పేసి చాలా బాధపడతాడు తిన్నడు. తన మనస్సు అంతా అల్లకల్లోలమైపోతుంది. వెంటనే ఏం చేయాలో అర్థం కాక గబగబా అడవిలోకి వెళ్ళి అక్కడ ఏవైతే మూలికలున్నాయో వాటిలన్నిటిని తీసుకొచ్చి గబగబా నూరి ఆ కంటికి లేపనంగా పూస్తాడు. అయినా సరే కంటి నుంచి రక్తం కారడం ఆగదు. వెంటనే మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక ఆలోచించి బాధపడి వెంటనే సరే ముల్లుని ముల్లుతో తీయాలి అనే సామెత గుర్తొచ్చి వెంటనే తన కంటిని తీసి తన బాణం ఏదైతే ఉందో ఆ బాణంతోని కంటిని సజీవంగా తీసేసి ఆ కంటిని తీసి శివలింగానికి పెడతారు. అప్పుడు ఆ కంటి నుంచి వచ్చే రక్తం ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. వెంటనే మళ్ళీ ఇంకొక కంటి నుంచి రక్తం కారడం చూస్తాడు తిన్నడు. అయ్యయ్యో! ఒక కంటి రక్తం ఆగింది. కానీ ఇంకొక కంటి నుంచి రక్తమొస్తుంది. దీన్ని ఎలా ఆపాలి? సరే చూద్దాంలు అని చెప్పేసి దీన్ని కూడా ఆపాలి. ఇది జరిగే పని కదా! సరే అని చెప్పేసి అతనేం చేస్తాడు, మళ్ళీ తనకి ఉన్న రెండో కంటిని తీసి ఆ లింగానికి పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఒక మాట అంటాడు, "శివయ్య, నాకు కన్ను ఎక్కడుందో తెలీదు. నేను ఈ కన్ను కూడా తీసేస్తే నాకు కనిపించదు కాబట్టి ఏమీ అనుకోకు. నా కాలుని గుర్తు కోసము నీ కంటి మీద పెడతాను అని క్షమించు" అని చెప్పేసి తన కాలిని ఎక్కడైతే శివలింగం కంటి దగ్గర ఉందో స్థానము అక్కడ పెట్టి తన కంటిని తీసేసి బాణంతోని ఆ కంటిని లింగానికి పెట్టడం జరుగుతుంది. వెంటనే దాని నుంచి వచ్చే రక్తం కూడా ఆగిపోతుంది. ఈ తిన్నడికి 2 కళ్ళు పోతాయి. అతని యొక్క భక్తికి చూసి నిర్ఘాంతపోతాడు శివగోచారి.
వెంటనే శివయ్య ప్రత్యక్షమయ్యి తనకి వరాన్ని ఇస్తాడు. నీ యొక్క అచంచలమైన భక్తికి మెచ్చానయ్యా, నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్తాడు. వెంటనే తిన్నడు అంటాడు, నాకు ఎటువంటి కోరికలు లేవు, నాకు ముక్తిని ప్రసాదించు. నిన్ను తెలుసుకోవడం ఆలస్యమైంది. నా లోపలే నువ్వు ఉన్నావనే సంగతి నాకు తెలియలేదు. నీ గురించి తెలుసుకోవడం చాలా ఆలస్యమయ్యింది. సో ఇకపైన నాకు జన్మ ఉండకూడదు, ముక్తిని ప్రసాదించు అని చెప్పేసి కోరుకుంటాడు. వెంటనే అతని యొక్క భక్తికి మెచ్చిన శివయ్య వెంటనే అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అతనితో పాటు శివగోచారి యొక్క భక్తికి కూడా మెచ్చి అతనికి జ్ఞానోదయం చేసి వెంటనే అతనికి కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు శివయ్య. అప్పటి నుంచి తన కళ్ళని ఏదైతే శివలింగానికి ప్రసాదించాడు, శివయ్యకి ప్రసాదించాడు, అప్పటి నుంచి అతన్ని పేరు తిన్నడిని కాస్త భక్త కన్నప్పగా మార్పు చెందింది. అప్పటి నుంచి అతనికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, అతని యొక్క భక్తికి మెచ్చి శివయ్య నీకు ప్రత్యేకమైన స్థానాన్ని అందిస్తానని చెప్పేసి కొండపైన అతని యొక్క ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఆ రకంగా తిన్నడు కన్నప్పుడుగా ప్రసిద్ధి చెందుతాడు. సో భక్తుడి యొక్క స్థానాన్ని, ప్రత్యేకమైన స్థానం ఎంత గొప్పగా పరమాత్ముడు ఇస్తాడు తన భక్తికి మెచ్చి అనేది ఇక్కడ మనకి నిదర్శనంగా నిలబడింది ఈ కథ. ఓకేనా మాస్టర్స్? చక్కగా ఉంది కదా. దీని నుంచి మనం ఏం పాయింట్ నేర్చుకోవాలి అంటే, చూడండి, మనము పూజలు చేస్తూ ఉంటాం. ఏం చేస్తాము? అమ్మో ఏంటి శ్రీవారికి శివయ్యకి చక్కగా బంగారు నాణాలు ఇవ్వాలి, బంగారు పువ్వులతో పూజ చేయాలి, వెండి పువ్వులతో పూజ చేయాలి, శుభ్రమైన నీరు తేవాలి, పంచామృతాలు తేవాలి, ఇలాగ చాలా ఖర్చు పెట్టి పూజలు చేస్తూ ఉంటాం. అప్పుడే మనకి శివయ్య మోక్షాన్ని ప్రసాదిస్తాడని కోరుకుంటాం, మనకు వరాలు ఇస్తాడని అనుకుంటాం. కానీ మనము ఎటువంటి స్థితిలో ఉన్నాము, ఎటువంటి సామర్థ్యం ఉంది అనేది ఎట్టి పరిస్థితిలోని చూడడు శివయ్య. పరమాత్ముడు ఎప్పుడు అది చూడడండి. మనము నిర్మలమైన భక్తితో పూజిస్తున్నామా లేదా అనేది మాత్రమే చూస్తారు పరమాత్ముడు. సో ఆ భక్తిని చూశారు కాబట్టే ఆ భక్తుడికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది. సో మనము ఏదైతే భౌతికతలో ఉండి పూజలు చేస్తూ ఉంటామో, మన సామర్థ్యాన్ని చూపిస్తూ ఉంటాం, అటువంటి వాటిని పక్కన పెట్టేసి నిర్మలమైన మనస్సుతో పూజించాలి, ధ్యానించాలి అనే విషయము ఈ కథ ద్వారా అర్థమవుతుంది. పరమాత్ముడు ఎప్పుడు మనల్ని తనలో ఐక్యం చేసుకునేది ఎప్పుడు అంటే నిర్మలమైన భక్తి, ప్రేమ, కరుణ, వీటికి మాత్రమే దాసోహం అయిపోతారు పరమాత్ముడు. అర్థమైందా మాస్టర్స్? నెక్స్ట్ అంటే ఏ హంగులు ఆర్భాటాలు కూడా చూపించకూడదు మనకు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక కథ. చాలా కథలు ఉన్నాయండి, కానీ ఇంపార్టెంట్ కదా ఇవన్నీ. సో మనం నేర్చుకోవాల్సిన నాలెడ్జ్ ఉంది వీటి నుంచి. ఇంకొకటి ఏంటి అంటే రాహుకేతుల కథ. అక్కడ రాహుకేతులకి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు అనమాట. ఏంటి, ఎందుకండి రాహుకేతులకు పూజ చెయ్యాలి కదా, నాకు ఈ ప్రశ్న వచ్చింది. సో అందుకే దీని గురించి కొంచెం రీసెర్చ్ చేసుకున్నాను అనమాట. మనం వెళ్తాము, రాహుకేతులకి పూజ చేస్తాము. ఇక్కడ రాహుకేతులు సర్పదోషం ఉంటే పూజలు చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది, మీ కర్మలు దగ్ధమైపోతాయి, మీకు చక్కగా అన్నీ కలిసి వస్తాయి అని చెప్తారు. రాహుకేతు వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళకు పూజ చేస్తే మన కర్మలు ఎలా దగ్ధమవుతాయి అనే డౌట్ వచ్చింది నాకు. సో అప్పుడు కథలోకి వెళ్తే ఏం తెలిసింది అంటే, రాహు అనే రాక్షసుడు ఉన్నాడు. ఇది ఎక్కడ జరిగింది అంటే క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు స్టార్ట్ అయింది. అక్కడ పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటారు కదా, చిలుకుతూ ఉంటారు ఎవరు? దేవతలు, రాక్షసులు, అమృతం కోసం. అమృతం పాటు చాలా వచ్చాయి, వాటిని పక్కన పెడితే అమృతం వచ్చింది. అమృతం దేనికోసం? అమరత్వం కోసం అనమాట. ఎప్పుడు నిత్య యవ్వనంగా చావు అనేది లేకుండా జీవించడం కోసం. వాటి కోసం ఈ రాక్షసులు, దేవతలు ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఉంటారు, నాకు కావాలి నాకు కావాలని. అప్పుడు వీళ్ళని సముదాయించడం కోసం, రాక్షసుల్ని మాయ చేయాలనే ఉద్దేశంతోని దేవతలు ఏం చేస్తారు, రిక్వెస్ట్ చేసుకొని శివయ్యని రిక్వెస్ట్ చేయగానే ఆ శివయ్య విష్ణుమూర్తి రిక్వెస్ట్ చేస్తారు. వెంటనే విష్ణుమూర్తి మోహిని అవతారం ఒక స్త్రీ రూపంలోని వచ్చి మాయ చేయాలనే ఉద్దేశంతో అక్కడ రాక్షసులందరినీ మాయ చేస్తూ ఉంటారు. ఆ మాయ చేసే సమయంలోని మోహిని ఏం చేస్తుంది, మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ అమృతాన్ని తీసుకెళ్లి ఫస్ట్ దేవతలకి అందించడం జరుగుతుంది. ముందు దేవతలకు అందిస్తాను, తర్వాత మీ దగ్గరికి వస్తాను అని చెప్తారు. సరేనని ఆ మోహంలో ఉన్న రాక్షసులు సరే అంటారు. కానీ రాహు చాలా తెలివైనవాడు, సర్పజాతికి చెందినవాడు అనమాట. సో అతను
ఇదంతా కపటంతో చేస్తున్నాడు విష్ణుమూర్తి శివయ్య కలిసి అని చెప్పి ఆలోచించి అతను ఆ దేవత యొక్క రూపాన్ని ధరించి, రాక్షసుడిగా ఉన్నవాడు దేవత యొక్క రూపాన్ని ధరించి చక్కగా వెళ్ళిపోయి దేవతల్లో కలిసిపోయి అమృతాన్ని స్వీకరిస్తాడు. అది పక్కనే ఉన్న సూర్యుడు చంద్రులు ఇద్దరూ గమనిస్తారు. వెంటనే విష్ణుమూర్తికి చెప్పగానే విష్ణుమూర్తికి కోపం వచ్చి అట్నుంచి ఇటు వచ్చినందుకు గాను శిక్షగా తన యొక్క చక్రాన్ని, విష్ణు చక్రాన్ని వదిలిపెట్టి అతన్ని ఖండించడం జరుగుతుంది. కానీ అప్పటికే అమృతం అనేది తాగి ఉంటాడు రాహు. సో ఆ అమరత్వాన్ని పొందుతుంది తల. సో అందుకుగాను అతనికి శిక్ష వేస్తాడనమాట. నువ్వు అమృతాన్ని తాగావు కాబట్టి అమరత్వం పొందావు, దాన్ని ఎవరు ఏం చేయలేరు, కానీ నువ్వు చేసింది తప్పు అని చెప్పి చెప్తాడు విష్ణుమూర్తి. మరి తప్పు అని తెలుసుకున్నాడు కదండి రాహు, ఎందుకంటే అందరికీ ఇస్తా అన్నారు, కానీ ఇవ్వడం వల్ల జరిగే పరిణామాలు కూడా వాళ్ళకి తెలుసు. సో దాన్ని వెంటనే నా యొక్క శరీరం ఇలా జరిగిపోయింది, ఖండించబడింది అని చెప్పేసి వెంటనే శివయ్యని పూజిస్తాడు రాహు. నా వల్ల తప్పు జరిగింది, నాకు ప్రాయశ్చిత్తంగా ఏమైనా సహాయం చేయండి శివయ్య అని కోరుకుంటాడు. వెంటనే శివయ్య అతని దీక్షకి మెచ్చి, అతను వేడుకున్నాడు కదా నేను తప్పు చేశానని, వెంటనే ఏం చేశాడు, నువ్వు రాహు కేతువులుగా భూమి మీదకి వెళ్ళి అక్కడ నీ యొక్క పాప పరిహారం చేసుకో, నీ కర్మలకి ప్రాయశ్చిత్తం చేసుకో. ఎలాగా అంటే అందరి యొక్క కర్మలని కూడా నువ్వు నిర్వీర్యం చెయ్యాలి. వాళ్ళు ఏదైతే సహృదయంతో వచ్చి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని నీలాగా కోరుకుంటారో వాళ్ళందరితో పాటు నీ యొక్క శక్తిని అక్కడ పెట్టి వాళ్ళని దాని నుంచి విముక్తి చెయ్యు అని చెప్పేసి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. దానివల్ల అప్పటి నుంచి రాహు కేతువు ఆ స్థానంలోని పూజలు అందుకోవడం జరుగుతూ ఉంది. చూడండి, అక్కడ తప్పు చేసిన వాళ్ళకి ఎందుకు ఆ స్థానం వచ్చింది? నిర్మలమైన మనసుతో పూజించిన జంతువులకి మోక్షాన్ని ప్రసాదించారు. వాయు రూపంలో ఉన్న వాళ్ళు పూజించిన వాళ్ళకి వాయులింగం అనే పేరు రాబడింది. ఇక్కడ భక్తి కన్నప్ప కూడా వచ్చింది. మరి ఇక్కడ రాక్షస జాతికి చెందిన వ్యక్తికి కూడా పూజలు అందుతున్నాయి. అంటే చూడండి, ఎవరికైనా ఏ రూపంలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా నువ్వు గనక ఖచ్చితమైన భక్తితో, నిర్మలమైన మనస్సుతోని పూజిస్తే, ధ్యానిస్తే, దాంతో పాటు నువ్వు చేసిన తప్పును కూడా తెలుసుకుంటే ఖచ్చితంగా పరమాత్ముడు ప్రసన్నవంతుడవుతాడు అనేది తెలుస్తుంది. మనకు ఒక అవకాశం ఇస్తాడు. అదే ఈ రాహుకేతువులకి ఇచ్చిన అవకాశం. సో ప్రతి ఒక్కరి కర్మని వాళ్ళకి తెలియజేసి వాళ్ళలో ఉన్న ప్రాయశ్చిత్తాన్ని బయటికి తెప్పించి, ఇక్కడ గనక ప్రాయశ్చిత్తం చేసుకుంటే వాళ్ళకి ఆ దోషం పోతుంది అని చెప్పేసి వాళ్ళకి వరాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా అక్కడ ప్రసిద్ధి చెందుతారు. యాక్చువల్గా ఇక్కడ రాహువు వ్యామోహాలకి, కోరికలకి ప్రతీక. కేతువు ఆధ్యాత్మికతకు, విముక్తికి నిదర్శనంగా నిలబడతారు. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి, కానీ ఈ రెండింటిని ఒకే తాటిపై తీసుకురావడానికి కోసమే అక్కడ రాహుకేతులు పూజలు చేయబడతాయి. అంటే మనలో ఉన్న భౌతిక బంధాలకి దూరంగా పెట్టి మనలో ఉన్న ఆధ్యాత్మికతకు బయటకు తీసుకురావడానికి ఈ పూజా విధానము. అందుకే వాళ్ళకి ప్రత్యేకంగా ధ్యానం చెయ్యాలి, మన యొక్క దోషాలు నివారణ జరగడానికి. దోషాలంటే సర్పదోషాలు ఉంటాయి కదా, మనం ఎన్నో గత జన్మలో కర్మలు చేస్తున్నాం, మనకు తెలియకుండా చేసాము, తెలిసి కొన్ని చేసాము, కానీ వాటి నుంచి బయటికి రావాలి అంటే, కర్మల్ని దగ్ధం చేసుకోవాలంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తాన్ని మించిన అస్త్రం అయితే లేదు ఈ భూమి మీద ఎక్కడ. సో దానికి ఇక్కడ నిదర్శనంగా నిలబడింది ఈ రాహు కేతువుల దేవాలయం. అందుకే ప్రత్యేకమైన స్థానం ఉంది. సో ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోండి, అక్కడ ధ్యానంలో కూర్చొని ఖచ్చితంగా మన కర్మలు ప్రక్షాళన అవుతాయి అక్కడ. ఓకేనా మాస్టర్స్? నెక్స్ట్ ఇంకొక స్టోరీ. ఇక్కడ శివయ్య శివలింగం, వాయులింగంగా ప్రసిద్ధి చెందారు. మరి శివయ్య ఉంటే పార్వతీదేవి కూడా ఉండాలి కదండి. సో పార్వతీదేవి ఇక్కడ జ్ఞాన ప్రసూన్నాంబగా అవతరించింది. దానికి కూడా ఒక కథ ఉంది. ఎందుకు జ్ఞాన ప్రసూన్నాంబగా పేరులోనే ఉంది చూడండి, జ్ఞానము. అద్భుతంగా ఉంది కదా. ఒక్కొక్క స్థలంలోని శివయ్యతో పాటు పార్వతీదేవి కూడా స్థాపించబడుతుంది, ఆవిడ రావడం జరుగుతుంది. ఎందుకంటే పరిపూర్ణత్వం సంపాదించాలంటే స్త్రీ పురుషులు ఇద్దరూ ఉండాలి ఈ సృష్టికి, మూలము ఆధారమైన వాళ్ళందరూ. సో అందుకని స్త్రీ పురుషులు ఇద్దరూ ఉన్నారు ఇక్కడ. అంటే శివయ్య, పార్వతీదేవి. శివయ్య వాయులింగంలో ఉన్నారు, అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబాదేవిగా ఉంది.
సో ఇక్కడ అమ్మవారు ఈ రూపంలో ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అంటే, ఒకానొక సందర్భంలోని అమ్మవారు అడుగుతుంది, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం యొక్క అర్థం ఏమిటి శివయ్య అని అడుగుతుంది. అయ్యవారిని అడుగుతుంది. వెంటనే శివయ్య చెప్తారనమాట, నువ్వు పార్వతీదేవిగా ఉన్నావు, నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోగలవు, దాని యొక్క అంతరార్థాన్ని నువ్వు తెలుసుకోగలవు, నీకు ఆ శక్తి ఉంది కాబట్టి నువ్వు ఆ శక్తిని తెలుసుకోవాలంటే భూమి అత్యంత ప్రధానమైన స్థలం కాబట్టి నువ్వు భూమి మీదకి వెళ్ళి అక్కడ ధ్యానం చేసి నువ్వే ఆ జ్ఞానాన్ని సంపాదించు అని చెప్తారు శివయ్య. ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే ఆ శక్తి వేరుగా ఉంటుందండి, పక్కవారు చెప్తే వేరుగా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో శివయ్య భూమి మీదకి వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే భూమి అనేది ఒక గొప్ప పాఠశాల నేర్చుకోవడానికి కదా. సో అందుకని అమ్మ పార్వతీదేవి భూమి మీదకి వచ్చి కొన్ని వేల సంవత్సరాల పాటు ధ్యానిస్తుంది. ఎందుకు అంటే ఆ పంచాక్షరి మంత్రంలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవాలి కుతూహలంతో, జిజ్ఞాసతో. వెంటనే అమ్మవారు భూమి మీదకు వచ్చి ధ్యానం చేసి చక్కగా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటుంది, దాని లోపల అంతరార్థాన్ని. ఓం నమ శివాయ అంటే, ఓం అంటే శివుని యొక్క శక్తి, నమ శివాయ అంటే పంచభూతాల యొక్క శక్తి. ఈ శివుని యొక్క శక్తి పంచభూతాలతో ఎప్పుడూ నిర్మితమై ఉంది, కలిసికట్టుగా ఉంది, దీని యొక్క అంతరార్థం ఇదే అని చెప్పేసి అమ్మవారికి జ్ఞానం వస్తుంది ఆ యొక్క పంచాక్షరి మంత్రంతో. అప్పటి నుంచి శివయ్య అతని యొక్క ఆమె యొక్క దీక్షకి మెచ్చి చక్కగా అక్కడ జ్ఞాన ప్రసూనాంబగా నువ్వు జ్ఞానాన్ని అందరికీ అందజేస్తావు అని చెప్పేసి, నా పక్కనే ఉండి నువ్వు అందరికీ జ్ఞానాన్ని అందించి అని చెప్పేసి అక్కడ అమ్మవారిని జ్ఞాన ప్రసూనాంబగా వెలకొల్పమని కోరుకుంటారు. అమ్మవారు ఆ రూపంలో అక్కడ వెలుస్తుందన్నమాట. సో ఈ రకంగా చాలా చక్కగా కొంతమంది భక్తుల పేర్లతోని, కొంతమంది భక్తులకి స్థానాన్ని, గొప్ప స్థానాన్ని, కొంతమంది రాక్షసుల యొక్క స్థానాన్ని, అమ్మవారి యొక్క శక్తిని కలగలిపిన క్షేత్రమే ఈ శ్రీకాళహస్తి ఆలయము. ఇక్కడ వాయులింగం యొక్క శక్తిని, ఆ శివుని యొక్క శక్తిని, రాహుకేతువుల యొక్క శక్తిని, అమ్మవారి యొక్క శక్తిని తీసుకొని చక్కగా మనం ఎదగాలి జ్ఞానంలో. ఎందుకంటే ప్రతిదీ కూడా చక్కగా ఇక్కడ చూడండి, అమ్మవారు ఏం చేసింది, తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంది ఆవిడకి. అదే విధంగా మనం కూడా ఏదైనా విషయాన్ని గనక తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే ఖచ్చితంగా మనకి విశ్వము సహకరిస్తుంది, ఏదో రూపంలో సహకరిస్తుంది. అదే విధంగా అమ్మవారు అడిగింది, నాకు ఈ శక్తి కావాలి, దీన్ని తెలుసుకోవాలి, ఈ కోరిక ఉంది నాకు అని చెప్పేసి చెప్పింది. వెంటనే ఏం చేశారు పరమాత్ముడు, ఒక సలహా ఇచ్చారు. వెంటనే ఆవిడ వెళ్ళి ధ్యానంలో కూర్చొని తనకి తానుగా తెలుసుకుంది. అదే విధంగా మనలో గనక జిజ్ఞాస ఉంటే ఖచ్చితంగా మనము జ్ఞానవంతులం అవుతాము, సృష్టి సహకరిస్తుంది. ఈ సృష్టి మొత్తం జ్ఞానంతోనే కలగలిపి ఉంది కదా, ఆ రకంగా. సో చూడండి, చాలా అద్భుతమైన ఆ ఆలయం ఇది, శ్రీకాళహస్తి ఆలయము. దీనిలో ఉన్న వాయులింగానికి శక్తి ఉంది, నెక్స్ట్ అమ్మవారి శక్తి ఉంది, రాహుకేతువుల యొక్క శక్తి ఉంది. కాబట్టి వీటిని మనము ఉపయోగించుకోవాలి. ఎలా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో పూజలు చేసాం, పునస్కారాలు చేసామని కాకుండా అక్కడ కొంత సమయాన్ని కేటాయించి ధ్యానంలో కూర్చొని వాళ్ళ యొక్క శక్తిని ఆవాహనం చేసుకొని ఆ శివుని యొక్క శక్తిని, ఈ వాయులింగాన్ని రెండిటి యొక్క శక్తిని తీసుకొని చక్కగా మన కర్మల్ని ప్రక్షాళన చేసుకొని జ్ఞానాన్ని కోరుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. సో తెలుసుకున్న ఈ జ్ఞానము మన జీవితంలోని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకేనా మాస్టర్స్, ఇది ఇక్కడికి వాయులింగం శ్రీకాళహస్తి ఆలయం ద్వారా మనం తెలుసుకున్న జ్ఞానం. ఓకేనా మాస్టర్స్, నెక్స్ట్ మనము లాస్ట్ ఈ పంచక్షేత్రాల్లోని పంచభూత లింగాల్లోని లాస్ట్ది ఆకాశతత్వం. ఆకాశతత్వం చాలా అద్భుతమైందండి, దీనికి చెప్పుకోవడానికి చాలా సమయం పడుతుంది లోతుగా వెళ్ళాలంటే, బట్ నేను సింపుల్గా సమయాభావం వల్ల చెప్తాను. ఓకేనా మాస్టర్స్, ఆకాశతత్వం. ఆకాశం అంటే మనకి ఎక్కడైనా అవతలు కనిపిస్తాయండి, కనిపించవు కదా. ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడ అంతమైంది అనేది అసలు మనకు తెలియదు. ఈ ఆకాశం అనేది అనంతంగా ఉంటుంది. అందుకోసమే ఇక్కడ ఇది తిరుపతిలో ఉంది ఈ ఆలయం. అది ఎక్కడ ఉందంటే చిదంబరంలో ఉంది. ఇక్కడ ఆలయంలోని చిదంబరంలో ఈ శివుని యొక్క లింగము నటరాజస్వామి విగ్రహ రూపంలో కనిపిస్తారు. మొత్తం అన్నిట్లో కన్నా
ఇక్కడ లింగ రూపంలో కాకుండా నటరాజస్వామి రూపంలో శివయ్య వెలిసిన ఏకైక దేవాలయం ఇది. ఇక్కడ లింగం ఉంటుంది కానీ చాలా చిన్నది. కానీ దీన్ని మెయిన్ గా పూజించేది ఏంటంటే నటరాజస్వామి మూర్తి రూపంలో పూజించడం జరుగుతుంది చిదంబరంలో. ఇది అద్భుతమైన రహస్యానికి కేంద్రంగా ఉంది ఇక్కడ. అందుకనే ఇది చిదంబర రహస్యం అంటారు. ఎందుకు చిదంబర రహస్యము అని చెప్పేసి వచ్చింది నానుడి అనేది మనం ముందు ముందు చెప్పుకునే కొద్దీ తెలుస్తుంది. సో ఇక్కడ ఏముంటుంది, ఆకాశలింగం ఉంటుంది. అంటే ఆకాశతత్వము ప్లస్ శివతత్వము రెండు కలగలిపినది ఈ చిదంబరము. ఆకాశం దేనికి గుర్తండి? సమానత్వానికి గుర్తు, ప్రతీక. ఎందుకంటే దీనికి నేను గొప్ప నువ్వు గొప్ప అనే తత్వం వేరియేషన్స్ అనేవి ఉండవు. అసలు హద్దులే ఉండవు దీనికి. అనంతమైనది కదా. చిదంబరము దాని మీనింగ్ ఏంటంటే చిత్ అంటే జ్ఞానము, అంబరం అంటే ఆకాశం. అంటే శివుడి యొక్క జ్ఞానము. శివుడు జ్ఞాన రూపంలో ఉంటాడు. ఆయన ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నాడు, అంటే అనంతంగా ఉన్నాడు. ప్రతి చోట ఉన్నది శివుడే. ఎందుకంటే ఆకాశానికి హద్దులు లేవని చెప్పుకున్నాం కదా. మనం వెతికినా ఎక్కడా దొరకదు వాటి లిమిట్స్. సో హద్దులు లేనిది ఆకాశం. జ్ఞానానికి కూడా హద్దులు లేవు అని తెలియజేయడం కోసమే ఈ ఆకాశలింగం ఆవిర్భవించింది. ఇక్కడ లింగ రూపం ఉండదు, నటరాజ స్వామి రూపం ఉండదు. మరి నటరాజ స్వామి రూపం ఉండడంలో గల కారణం ఏంటి? జనరల్ గా దేవాలయానికి లోపల ఉన్న పరమాత్మునికి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్న అన్ని పంచభూత లింగాల్లో కూడా ఒక విశిష్టత ఉండేది, కానీ దీనికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అది ఏంటి అని చెప్పుకోయే ముందు మనకి పెద్దవాళ్ళు ఒక నానుడి మాట చెప్తూ ఉంటారు. ఒక నానుడి ఉంది, ఏంటి అంటే మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అంటారు. ఎందుకు శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఈ దేహమే దేవాలయము, లోపల ఉన్న ఆత్మే పరమాత్మ అని చెప్తారు చిన్నతనం నుంచి మనకి. ఎందుకండి దేహమే దేవాలయం అన్నారు, శుభ్రంగా ఉంచుకోవాలి అంటున్నారు, లోపల ఉన్న ఆత్మే పరమాత్మ అంటున్నారు అనేది ఇక్కడ దీనికి ప్రతిరూపంగా ఉంటుంది ఈ చిదంబర ఆలయము. కరెక్ట్ గా సరిపోతుంది దీనికి. దేవాలయానికి విశిష్టత ఉంది, దేవాలయంలో శివయ్య లింగ అంటే నటరాజ స్వామికి కూడా విశిష్టత ఉంది. ఫస్ట్ మనలో ఉన్న ఆత్మకి నిదర్శనంగా ఉన్న ఆ పరమాత్మని యొక్క రూపానికి నిదర్శనంగా ఉన్న శివయ్య గురించి చెప్పుకుందాం. దీనిలో ఏ రూపంలో ఉంటుందండి? నటరాజ స్వామి రూపంలో ఉంటుంది. సో ఆ నటరాజ స్వామి గురించి చెప్పుకుందాం. ఈ నటరాజ స్వామి అక్కడ ప్రసిద్ధి చెందడానికి, ఆ రూపంలో అక్కడ రావడానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. జనరల్ గా శివయ్య అక్కడ నటరాజ స్వామి రూపంలో ఉన్నారు. ఆ నటరాజ స్వామి రూపం ఎలా ఉంటుందంటే శివతాండవ రూపంలో ఉంటుంది, ఒక డాన్స్ ఫామ్ లో ఉంటుంది. చాలా విశిష్టమైన రూపం అది, చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దాది కాస్మిక్ ఎనర్జీగా అభివర్ణించారంట దాన్ని, ఆ డాన్స్ ఫామ్ ని. అందుకే చూడండి అందరూ కళాకారులందరూ నృత్యం చేస్తున్నప్పుడు ఫస్ట్ నటరాజ స్వామికి పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే ఆ డాన్స్ ఏదైతే ఉందో, నృత్యం ఏదైతే ఉందో దానిలో శివుని యొక్క శక్తి కనిపిస్తూ ఉంటుంది. శివుని యొక్క శక్తికి ప్రతిరూపంగా ఉంటుంది వాళ్ళ నృత్యం అనేది. అన్ని భంగిమల్లో ఉంటుంది. అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది వాళ్ళకి ఆ రూపంలో వస్తుంది. ఈ నటరాజ స్వామి విగ్రహం ఎలా ఉంటుందంటే చుట్టూ ఒక అగ్ని వలయాకారంలో ఉండి దాని లోపల ఒక ప్రత్యేకమైన నృత్య భంగిమ ఉంటుంది. అందుకే దీన్ని కాస్మిక్ డాన్స్ ఫామ్ అని చెప్పి అన్నారు అనమాట. దీని మీద, ఈ టెంపుల్ మీద, ఈ నటరాజ స్వామి మీద చాలా మంది రీసెర్చ్ చేశారండి. రీసెర్చ్ చేసి చాలా వాటికి ఆశ్చర్యపోయారనమాట. అనంత కాలంలో జరిగింది రీసెర్చ్, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దీనిలో ఏదో ఉంది, దీనిలో ఉంది అని. బట్ వాళ్ళకి తెలిసింది అంటే ఈ నటరాజ స్వామి ఏదైతే మూర్తి ఉందో, ఆ కథ ఏదైతే ఉందో అది దేనికి సింబాలిక్ గా ఉందంటే విశ్వశక్తికి సృష్టికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుందంట ఈ నటరాజ స్వామి కథ. ఇక్కడ ఈ విగ్రహం ఏదైతే ఉందో నటరాజ స్వామి విగ్రహము చాలా చక్కగా ఉంటుందండి. రెండు రూపాల్లో ఉంటుంది. ఒకటి ఆనంద తాండవ రూపంలో ఉంటుంది, ఇంకొకటి రుద్ర తాండవ రూపంలో ఉంటుంది.
జనరల్ గా మనకు తెలిసింది ఏంటంటే రుద్ర తాండవం అంటే శివుడికి కోపం వచ్చినప్పుడు రౌద్రుడు అనే రౌద్ర రూపం కనిపిస్తుంది. ఆ రౌద్రంతో చేసే తాండవం ఏదైతే నృత్యం ఉందో దాన్ని రౌద్ర తాండవం అంటారు. కానీ శివుల్లో ఇంకొక కోణం ఉంది అనే సంగతి చాలా మందికి తెలియదు. అదే ఆనంద తాండవం. అది ఎలా వస్తుంది అంటే అది తనలో ఉన్న ప్రేమ, కరుణ్ణి ప్రెజెంట్ చేస్తూ చేసే నృత్యం ఏదైతే ఉందో అది ఆనంద తాండవం. సో, ఈ 2 ఫార్మ్‌లు ఏదైతే 2 తాండవాలు కలిపి ఉందో అదే నటరాజస్వామి మూర్తి యొక్క విగ్రహము. అది లోతుగా వెళ్తే అర్థమవుతుంది. ఏదో మనం వెళ్తాము, గుడికి వెళ్తాము, ఆ రూపాన్ని చూస్తాం. ఓకే. నటరాజ స్వామే అని చెప్పి అనుకుంటాం. కానీ దాని యొక్క విశిష్టత మనకెప్పుడైతే తెలుస్తుందో, దాన్ని తీక్షణంగా పరిశీలించి ఆ శక్తిని తీసుకోవడానికి సహకరిస్తుంది మనకి. అందుకని ఆ కథల్ని మనం తెలుసుకోవాలి. ఆ రుద్ర తాండవం ఏంటి? ఆ ఆనంద తాండవం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటి? అక్కడ నటరాజ స్వామి రావడానికి గల కారణం ఏంటి? ఈ దేవాలయానికి ఉన్న విశిష్టత ఏంటి? అనేది మనము గనక తెలుసుకున్నామనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది అక్కడున్న శక్తిని గ్రహించడానికి. సో, ఫస్ట్ ఈ యొక్క రుద్ర తాండవము, ఆనంద తాండవాల కథలు తెలుసుకుందాం. ఆనంద తాండవం ఫస్ట్. ఆనంద తాండవం అంటే తెలుసు కదండీ! ఆనందము అంటే సంతోషము. అమితమైన సంతోషం. ఒకసారి అమ్మవారు కాళీమాత రూపంలో ఉన్నారు. అప్పుడు అమ్మవారికి కొంచెం అహంకారం వచ్చింది. సహజం కదండీ! ఒక మాయ కమ్ముతూ ఉంటుంది కదా! ఆ అమ్మవారు ఆ రూపంలో ఉన్నప్పుడు శివయ్య సరదాగా అమ్మవారితో చెప్తారు. మనిద్దరము నృత్య పోటీ పెట్టుకుందాము అని చెప్తారు. అంటే సరే అని చెప్పేసి అమ్మవారు, అయ్యవారు ఇద్దరూ కలిసి శివయ్య, పార్వతీదేవి నృత్య పోటీ పెట్టుకుంటారు. దానికి మరి ఒక జడ్జి కావాలి కదండీ! విశ్లేషించడానికి. సో, వాళ్ళని విష్ణుమూర్తిని పెట్టుకుంటారక్కడ. తీర్పు చెప్పడానికి. సో, చక్కగా ఇద్దరు కొన్ని యుగాల పాటు అలా నృత్యం చేస్తూనే ఉంటారు. చేస్తూ ఉంటే వాళ్ళ నృత్యాన్ని చూసి అందరూ చాలా ఆనందపడతారు. ఎందుకంటే, ఆ శివుడి యొక్క ఆనంద తాండవాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆ తాండవంలోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ తాండవం చూస్తే ఎప్పుడెప్పుడు మనం చేద్దామా అని చెప్పేసి సంతోషంతో నిండిపోతుంది మన ఆత్మ, హృదయం. ఎందుకంటే, అతని యొక్క ఆత్మ, శరీరము 2 కలగలిపి చేస్తూ ఉంటారు శివయ్య అక్కడ. అమ్మవారు కూడా ఏమీ తగ్గకుండా అదే విధంగా నృత్యం చేస్తూ ఉంటుంది. ఇద్దరి నృత్యం చూసి అందరూ చక్కగా ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతాయన్నమాట. అలా నృత్యం చేస్తూ ఉంటారు. విష్ణుమూర్తి కూడా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళతో పాటు ఆయన కూడా చూస్తూ ఉంటారన్నమాట. ఎవరు తీర్పివ్వాలి కదా! ఆ స్థానంలో ఉన్నారు కదా! సో, చూస్తూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటది. ఎక్కడ ఆగడం అనేది జరగదు. శివయ్య చూస్తూ ఉంటారు. ఏంటి ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆగట్లేదని చెప్పేసి. అప్పుడు ఆయనకి ఆ అమ్మవారి యొక్క నృత్యాన్ని ఆపాలి. ఎందుకంటే శక్తి ఎక్కువైపోతూ ఉంటుంది. తట్టుకునే శక్తి సృష్టికి ఉండాలి కదా! సో, దానికోసం అని చెప్పేసి దీన్ని ఏదో రకంగా ఆపాలి. ఎవరో ఒకళ్ళు గెలవాలి కదా! సో, తనలో ఏదైతే చిన్న అహంకారం ఉందో దాన్ని నిర్వీర్యం చెయ్యాలి అని చెప్పేసి సరదాగానే స్టార్ట్ చేశారు. కోపంతో కూడా స్టార్ట్ చేయలేదక్కడ. వినోదాత్మకంగా స్టార్ట్ చేశారు. తనలో ఏదైతే వస్తుందో అహంకారాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోని ఆయన ఏం చేశారు? ఒక ప్రత్యేకమైన భంగిమని చేశారు. అది అమ్మవారు చేయలేని భంగిమ అని తెలుసుకొని వెంటనే శివయ్య ఏం చేశారు? తన కాలి యొక్క బొటన వేలుతో కుంకుమను తీసి అమ్మవారి పార్వతీదేవికి అదే కాళీమాత రూపంలో ఉన్న అమ్మవారి నుదుటిన అలంకరించారాయన. ఆ భంగిమని పార్వతీదేవి చేయలేదు. ఎందుకు అంటే ఆయన భర్త అనే సంగతి తనకర్థమయ్యి, వెంటనే స్వామివారు తను ఈ భంగిమను పెట్టడానికి గల కారణం అర్థమయ్యి, అమ్మవారు వెంటనే తన నృత్యాన్ని ఆపేస్తుంది. ఎవరైతే నృత్యం ఆపేస్తారో ఆ నృత్యంలో ఓడిపోయినట్టు అర్థం. వెంటనే విష్ణుమూర్తి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఏమని? శివయ్యే గెలిచారు అని. అప్పుడు అమ్మవారికి అర్థమవుతుంది. తనలో ఏదైతే అహంకారము వస్తుందో, ఆ అహంకారాన్ని నిర్వీర్యం చేయడం కోసమే ఇదంతా జరిగిందని అర్థం చేసుకుంటుంది అమ్మవారు పార్వతీదేవి. వెంటనే ఎంతో ఆనందంతోని అయ్యవారిని కౌగిలించుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి చెప్తారు. ఇకపైన మీరు నటరాజ అనే పేరుతో సంబోధించబడతారు అని చెప్పేసి విష్ణుమూర్తి ఒక పేరునిస్తారనమాట. చక్కగా అందరూ ఆనందిస్తారు.
ఆ తాండవం చూసి ఎంతో సంతోషిస్తారు. అందుకని దాన్ని ఆనంద తాండవంగా ప్రసిద్ధి చెందింది. దాంతో పాటు రౌద్ర తాండవం కూడా ఉంది. ఈ రౌద్ర తాండవం ఎప్పుడొచ్చింది? ఈ 2 కలగలిపిందే కదా! అదేంటి నటరాజ స్వామి మూర్తి విగ్రహము. మరి సగం చెప్పుకున్నాము. ఇంకొక సగంలోని రౌద్ర రూపం ఉంటుంది. రౌద్ర రూపము, ఆనంద రూపము 2 ఎక్కడలా ఉంటాయండి అనుకోవచ్చు మనం. పరిశీలిస్తే గమనిస్తే అర్థమవుతుంది ఆ విగ్రహంలోనే. సో, వెంటనే ఈ రౌద్ర తాండవంకి కూడా ఒక కథ ఉంది. అదేంటి అంటే ఒకరోజు ఒక అడవిలోని ఈ శివపార్వతులిద్దరూ కూడా భిక్షాటన రూపంలోని కొంతమంది మునుల్ని పరీక్షించాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళ యొక్క అహంకారం ఏ రూపంలో ఉంది? మనల్ని ధ్యానిస్తూ ఉన్నారు కదా! వాళ్ళని పరీక్షిద్దామని చెప్పేసి ఇద్దరు భిక్షమెత్తుకునే రూపంలోని ఇద్దరు కలిసి ఆ మునుల దగ్గరికెళ్ళి భిక్షాటన చేస్తూ ఉంటారు. మేము యజ్ఞం చేస్తున్నాము. మేము భిక్షాటన ఇవ్వము. ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళకి కోపమొస్తుంది ఋషులకి. వాళ్ళని దుర్భాషలాడతారు. అయినా సరే వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క స్థితిని అర్థం చేసుకొని భిక్ష అడుగుతారు. శివపార్వతులిద్దరూ. అయినా సరే మునులకి అర్థం కాదు వచ్చింది శివపార్వతులిద్దరూ అని. వాళ్ళ కోసమే అక్కడ యాగం చేస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళకి అర్థం కాదు. వెంటనే వాళ్ళు ఎన్నో ఎన్నో యుగాల నుంచి తపస్సు చేస్తున్న ఒక అపస్మారకుడు అనే రాక్షసుడిని ఆవాహనం చేసుకుంటారు ఋషులు. వీళ్ళకి ఈ రకంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి. దానికి ముందుగా ఒక ప్రయత్నం చేస్తారు. ఏంటంటే వాళ్ళ శక్తిని ఉపయోగించి కొన్ని పాముల్ని భిక్షాటన రూపంలో ఉన్న శివపార్వతుల మీదకి వదులుతారు. వెంటనే ఆ శివయ్య తన శక్తితోని వాటిని లయం చేసుకుంటారు ఆ సర్పాలని. కానీ అది కూడా వాళ్ళకి తృప్తినివ్వదు ఆ మునులకి. వాళ్ళ అహంకారంతో అపస్మారకుడిని ధ్యానించి ఆవాహనం చేసుకొని అతన్ని వాళ్ళ శివపార్వతుల మీదకి పంపిస్తారు. వెంటనే శివయ్య ఆ యొక్క అపస్మారకుడిని అనే రాక్షసుని చంపకుండా అతన్ని అణిచిపెట్టి ఉంచుతారనమాట. అతని శక్తిని. చూడండి ఇక్కడ రాక్షసుని చంపడు. అపస్మారకుడు ఎవరు అనే రాక్షసుడు ఎవరు అంటే అపస్మారకుడు ఆధ్యాత్మిక అజ్ఞానానికి ప్రతీక. అక్కడ మతిమరుపు, మొహమాటము, ఆ అజ్ఞానం మాత్రమే ఉంటుంది. ఆ కలగలిపిని యొక్క రాక్షసుడే ఈ అపస్మారకుడు. మనలో ఏదైతే అజ్ఞానం ఉందో దాన్ని అణిచిపెట్టాలి. పూర్తిగా నిర్వీర్యం చేయకూడదు, చంపకూడదు అనే ఉద్దేశంతోని ఆయన శివయ్య ఏం చేశారంటే అతని యొక్క కాలితోని అపస్మారకుడిని అణిచిపెట్టారు. అజ్ఞానాన్ని ఎందుకు చంపకూడదండి? మరి అజ్ఞానాన్ని చంపినప్పుడే కదా మనకి జ్ఞానం వస్తుందంటే కాదండి. మనలో అజ్ఞానం కూడా ఉండాలి. అజ్ఞానం ఉన్నప్పుడే జ్ఞానం కోసం వెంపర్లాడుతాం. తెలుసుకోవాలని ఉత్సాహం వస్తుంది మనకి. అయ్యో నాకు ఈ విషయం తెలియలేదే, తెలుసుకోవాలని తపన వస్తుంది. ఆ తపనలోంచే అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని సంపాదిస్తాం. కాబట్టి ఎంత ఉండాలో అంత ఉండాలి ఖచ్చితంగా. బ్యాలెన్స్ చేస్తున్నారు అక్కడ శివయ్య. సో, ఈ రకంగా రుద్రతాండవము అనేది జరిగింది. అందుకని ఈ నటరాజస్వామి మూర్తి విగ్రహంలోని చక్కగా ఆ అపస్మారకుడు శివయ్య యొక్క కాలి కింద అదిమి పెట్టబడి ఉంటుంది. ఈ రకంగా శివయ్య యొక్క రుద్ర తాండవము, ఆనంద తాండవం యొక్క కలయికే ఈ నటరాజస్వామి మూర్తి విగ్రహం. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆల్రెడీ చెప్పుకున్నాము కదా! ఒక అగ్ని చక్రం ఉంటుంది. ఆ అగ్ని చక్రంలో ఒక డిఫరెంట్ భంగిమ ఉంటుంది. నృత్య భంగిమ ఉంటుంది. ఆ నృత్య భంగిమలో కూడా చక్కగా ఉంటుంది. ఒక కింద ఉన్న ఎడమ చేతి వైపు విశ్వాన్ని నాశనం చేసే అగ్ని ఉంటుంది. కుడి చేతి వైపు శబ్దాన్ని ఇచ్చే డమరకం ఉంటుంది. తర్వాత మరొక 2 చేతుల్లోని దిగువ చేతిలో ఉన్న ఎడమ చేతిలోని గజహస్తం పైకెత్తి పాదానికి తాకేలా ఉంటుంది. ఇంకొక కుడి చేతి భంగిమలో అభయాన్ని ఇచ్చేలా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ విగ్రహం. మొత్తం విశ్వాన్ని మొత్తాన్ని సూచించే విధంగా ఏవైతే కావాలో విశ్వ సృష్టికి ఏవైతే కావాలో వాటిలన్నిటిని సూచించే విధంగా ఉంటుంది ఈ విగ్రహం. ఈ విగ్రహాన్ని చూసి మనము ఆయన యొక్క శక్తిని ఆవాహనం చేసుకొని గనక మనకు ఏమర్థమవుతుంది? మనలో ఉన్న అహంకారాన్ని ఏ రకంగా అణిచిపెట్టాలనే విషయం మనకు అర్థమవుతుంది. అపస్మారకుడిని ఏ విధంగా అణిచిపెట్టాలి?
ఆయన ఏ రకంగా అణిచిపెడుతున్నాడో అదే విధంగా మనలో కూడా అజ్ఞానం అనేది ఉంటుంది. మనలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని ఏ విధంగా అణిచిపెట్టాలో మనకు తెలుస్తుంది ఈ నటరాజస్వామి మూర్తిని చూసిన తర్వాత. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నటరాజ స్వామిని ధ్యానించిన తర్వాత మనలో అహంకారాన్ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మన దేహంలో ఏదైతే పరమాత్ముడు ఉన్నారో ఆయన గురించి చెప్పుకున్నాం. అంటే ఈ దేవాలయంలో ఉన్న పరమాత్ముడు గురించి చెప్పుకున్నాం, నటరాజస్వామి గురించి. మరి ఈ దేహం గురించి తెలుసుకోవాలి కదండి. ఈ దేహము ఏంటి అంటే ఈ దేవాలయమే. ఈ దేవాలయం అనేది మన యొక్క శరీరం యొక్క బ్లూ ప్రింట్. మన శరీరం ఎలా ఉంటుందో ఆ దేవాలయం కూడా అలాగే ఉంటుంది. మరి పూర్వీకులు దాన్ని ఎలా నిర్మించారు అనేది ఇంకా మనకి పూర్తిగా తెలియలేదు. చాలా రీసెర్చ్ జరుగుతుంది. అయినా సరే ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయం గురించి చాలా సింపుల్‌గా చెప్పుకుందాము. ఆలయం అనేది మనం చెప్పుకున్నాం కదా, బ్లూ ప్రింట్. ఈ ఆలయంలోని ఈ శివుని యొక్క నటరాజస్వామి మూర్తి విగ్రహం ఉంటుంది ఒకవైపు. దాని పక్కనే ఎడం వైపు పార్వతీదేవి విగ్రహం ఉంటుంది. అయ్యవారు, అమ్మవారు ఇద్దరు ఉంటారు. దానికి అతను నటరాజ స్వామి మూర్తి యొక్క కుడివైపు ఒక అడ్డు తెర ఉంటుంది. ఆ అడ్డు తెర వెనక్కి చూస్తే ఒక శూన్యం ఉంటుంది, ఒక చక్రం ఉంటుంది, శూన్య చక్రం ఉంటుంది. అక్కడ ఏమి ఉండదు. దాని ముందు ఒక 5 బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ ఉంటాయి. ఆ స్థలాన్ని శివోహంభవ అంటారంట. ఆ గుడిలో ఉన్న విగ్రహం నటరాజస్వామి విగ్రహం, పార్వతీదేవి, ఇక్కడ ఈ శూన్యమైన ప్లేస్. ఆ శూన్యం దేనికి సూచిస్తుంది అంటే ఆకాశ తత్వాన్ని సూచిస్తుంది. అనంతము అని చెప్పి సూచిస్తూ ఉందంట. దాన్ని శివోహంభవ అంటారంట. శివోహంభవ అంటే శివుడు మనలో ఉంటే, అంటే శివ అంటే దైవము, అహం అంటే మనం అహంకారంతో నిండి ఉన్నాం కదా. ఆ ప్లేస్ లో గనక వెళ్ళి కూర్చుంటే మనలో ఉన్న అహంకారాన్ని మొత్తం నిర్వీర్యం చేసుకునే స్థలము అని ప్రసిద్ధి చెందింది అక్కడ ఆ ప్లేస్. మనలో ఉన్న అహంకారం తీసేసి దైవాన్ని ఐక్యం చేసుకునే ప్రదేశం అంటది శివోహంభవ. దానికి అంత ప్రసిద్ధి ఉంది, ప్రాముఖ్యత ఉంది అక్కడ. సో ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళినప్పుడు చక్కగా ధ్యానం చేసుకుంటే మనలో ఉన్న అహంకారాన్ని తీసేసి ఆ పరమాత్ముని యొక్క శక్తికి కనెక్ట్ అయిపోవచ్చు ఈజీగా. సో ఇక్కడ దేవాలయం గురించి మాట్లాడుకుందాం. ఈ దేవాలయాన్ని చాలా చక్కగా కట్టడం జరిగింది. ఇది ఏ రకంగా కట్టారు, ఎందుకు కట్టారు అనేది లోతుగా వెళ్ళేదానికన్నా మనము దాని నుంచి ఏం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పుకున్నాము, దేహమే దేవాలయము. సో దానికి నిదర్శనంగా బ్లూ ప్రింట్ గా ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ నటరాజస్వామి విగ్రహం యొక్క కాలి బొటని వేలు ఏదైతే ఉందో అది మన యొక్క భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందు, మంచి సెంటర్ పాయింట్ అనమాట. అదొకటి సూచిస్తుంది. దానితో పాటు ఈ గుడికి 9 ద్వారాలు ఉంటాయి. జనరల్ గా గుడికి 2 ద్వారాలు ఉంటాయి సహజంగా. కానీ ఈ గుడికి మాత్రం ప్రత్యేకంగా 9 ప్రవేశ ద్వారాలంట. ఈ ప్రవేశ ద్వారాలన్నీ కూడా 9 నవరంధ్రాలకి ప్రతీకగా చెప్తున్నారు. ఈ గుడిలోని పొన్నాంబళం అంటే బంగారపు ఆలయం అనేది ఒకటి ఉంటుంది. అది ఈ విగ్రహానికి, నటరాజ స్వామి విగ్రహానికి ఎడం వైపు ఉంటుంది. చాలా ప్రాముఖ్యత గల ఆలయం అనమాట. దాన్ని మన శరీరంలోని మన హృదయం యొక్క ఏదైతే మన హార్ట్ ఉంటుందో ఆ ప్లేస్ ని సూచిస్తుందంట. దాంతో పాటు అక్కడ 5 మెట్లు ఉంటే పంచాక్షరి మంత్రానికి గుర్తుగా పెట్టారంట. దాంతో పాటు గోపురం పైన 21,600 బంగారపు రేకులతో తాపడం చేశారు. ఈ తాపడము 21,600 బంగారు తాపడాలు ఎందుకు, దేనికి నిదర్శనం అంటే మనం ఒక రోజులో తీసుకునే శ్వాసలకి గుర్తు. ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఎన్ని శ్వాసలు తీసుకుంటాడంటే 21,600 శ్వాసలు తీసుకుంటాడు. దానికి నిదర్శనంగా చేయబడింది. ఈ తాపడాలని బిగించడానికి కోసము, చేయడం కోసము 72,000 బంగారపు మేకులను వాడారంట. ఈ బంగారపు మేకులు దేనికి గుర్తయ్యి అంటే మన శరీరంలో ఉన్న 72,000 నాడులకి ప్రతీకగా చేయబడింది. దాంతో పాటు ఆలయంలోని కనక సభ ఉంది. ఆ కనక సభలోని 4 స్తంభాలు ఉన్నాయి, 4 వేదాలకి గుర్తు. 9 కలశాలు ఉన్నాయి. ఆ 9 కలశాలు 9 రకాల శక్తులకి, నవశక్తులకి ప్రతీక.
నెక్స్ట్ దాంతో పాటు పొన్నాంబలంలోని 28 స్తంభాలు ఉన్నాయి. ఈ 28 స్తంభాలు కూడా 28 శైవ ఆగమనాలకి, అంటే శివుని యొక్క శక్తికి ప్రతిరూపంగా అక్కడనే ఉన్నాయి స్తంభాలు శాస్త్రాలకి. నెక్స్ట్ పక్కనే ఉన్న మండపంలోని 18 స్తంభాలు ఉన్నాయి. ఈ 18 స్తంభాలు కూడా 18 పురాణాలకి ప్రతీక. మనకి ఉన్నాయి కదండి, స్కంద పురాణము, శివ పురాణము, భాగవత పురాణం, ఇలాగ 18 పురాణాలకి ప్రతీకగా నిలబడ్డాయి. చివరిగా ఇక్కడ మనం ఒక విశేషమైనది తెలుసుకోవాలి. ఏంటంటే ఇక్కడ శివుడి యొక్క ప్రతిరూపము లింగ రూపంలో ఉండదు, నటరాజస్వామి రూపంలో ఉంటుందని తెలుసుకున్నాము. ఇక్కడ నటరాజస్వామి తో పాటు ఇంకొక 3 రూపాల్లో కనిపిస్తారంటే ఇక్కడ శివయ్య. ఈ 3 రూపాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఈ 3 రూపాలు మనలో ఉన్న 3 అవస్థలను తెలియజేస్తాయి, 3 స్థితులను తెలియజేస్తాయి. అవి ఏంటంటే జాగృత, స్వప్న, సుషుప్నావస్థల్ని తెలియజేస్తాయి. అంటే ఆ రూపాలు ఏంటండి అనుకోవచ్చు. ఆ రూపాలు ఏంటంటే, ఒకటి నటరాజస్వామి విగ్రహ రూపం. అది మనకి ఒక రూపం కనిపిస్తుంది, అంటే ఇది జాగృత అవస్థను సూచిస్తుంది. నెక్స్ట్ దాని పక్కనే చిన్న స్ఫటికలింగం ఉంటుందన్నమాట. అది అర్ధరూపం, తెలుసు కదండి, శివుని యొక్క అర్ధరూపం అది. అది స్వప్నావస్థను చూపిస్తుంది, అంటే అటు జాగృత అవస్థలో ఉండవు, ఇక్కడ సుషుప్నావస్థలో ఉండవు, మధ్యంగా ఉంటాం. అది దానికి ప్రతిరూపంగా ఉంటుంది. చివరికి చిదంబర రహస్యము, మనం చెప్పుకున్నాం కదా, ఒక పక్కన తెర వేసి ఉంటుందని. దానిలో ఏముంటుంది? ఏమి ఉండదు, రూపమే ఉండదు, నిరాకారంగా ఉంటుంది. అక్కడ అసలు ఏమి ఉండదు. అంటే మన యొక్క సుషుప్నావస్థ స్థితిని చూపిస్తుంది. మనకు అక్కడ ఏముండదు, మనస్సు, ఆత్మ ఏముండవు. చక్కగా పరమాత్మని యొక్క శక్తి మాత్రమే ఉంటుంది. సో ఈ 3 రూపాల్ని సూచించేదే అక్కడ శివ రూపాలు 3. ఒకటి రూపం ఉంటుంది, ఒకటి అర్ధరూపం ఉంటుంది, ఇంకొకటి రూపం లేనిది ఉంటుంది. ఇది మన యొక్క అవస్థల్ని ప్రతిరూపంగా ఉంటుంది. సో చివరికి చెప్పుకునేది ఏంటంటే, ఇక్కడ దేవాలయం గురించి చెప్పుకున్నాము, దేవాలయంలో ఉన్న నటరాజస్వామి గురించి, ఆ శివశక్తి గురించి కూడా తెలుసుకున్నాము. అంటే మనలో చూడండి, మనం దేహమే దేవాలయం అన్నాము, దేహంలో ఉన్న ఆత్మే పరమాత్మ అని చెప్పుకున్నాము. సో ఈ దేవాలయము, ఇక్కడ ఉన్న శివతత్వము రెండూ కలిపిందే మనము. అంటే చూడండి, దేవాలయంలోనే నిరాకారమైన రూపం ఉంది, శివుని యొక్క రూపం ఉంది. సో మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనము ఎవరైతే ఉన్నామో మానవులు యొక్క ఉనికి దేంతో ముడిపడి ఉంది? అది విశ్వంతో వేరుగా లేదు, అంటే విశ్వంలోనే ఉంది మన ఉనికి. ఆ విశ్వం యొక్క ఉనికి మనలోనే ఉంది. చూడండి, మనలో ఏముంది? హృదయ స్థానం చూపించారు. హృదయంలో ఎవరున్నారు? శివయ్య ఉన్నారు. మన ఈ దేహంలోని శివయ్య ఉన్నారు, అక్కడ దేవాలయంలోని శివయ్య ఉన్నారు. దానికి దీనికి ఏమైనా వేరియేషన్ ఉందండి? ఏమీ లేదు. అంటే ఈ దేహము, ఈ పరమాత్మ రెండు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయన్నమాట. ఇవి వేరు వేరు కాదు. నువ్వు పరమాత్మ వేరు వేరు కాదు, మీరు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నారు. ఆ పరమాత్మలో నువ్వున్నావు, నీలో పరమాత్మ ఉన్నారని చెప్పేది ఇక్కడ యొక్క రహస్యము. ఇదే సృష్టి రహస్యము, ఇదే చిదంబర రహస్యము. ఇది ఏదో అక్కడ రహస్యం ఉంది, అమ్మో మనకు తెలియంది అని చెప్పేసి అనుకుంటాం. ఎప్పుడు దాకా? తెలియనంత వరకు. ఎప్పుడైతే మనకి పూర్తి జ్ఞానం వస్తుందో, దీని పట్ల అవగాహన వస్తుందో, ఓకే ఇది ఈ రహస్యమా, ఇదే సృష్టి రహస్యమా, ఇదే మొత్తం సృష్టికి మూలమా, ఈ శివుని యొక్క తత్వమే సృష్టికి మూలమా అనేది అర్థమవుతుంది. ఈ శివయ్య ఎక్కడ ఉన్నారంటే ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి ఒక్కరిలో కూడా ఉంది ఈ శివయ్యే. ఈ శివయ్యలో కూడా ఉన్నది మనమే అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఇది చిదంబర రహస్యము. ఆ నటరాజ స్వామి యొక్క ఆ రూపానికి అర్థము, ఆ తాండవం ఏదైతే ఉందో, ఆనంద తాండవము, రుద్ర తాండవము, తర్వాత ఈ దేవాలయ యొక్క ప్రాముఖ్యత రెండూ కలిపిందే మనము. ఇదే చిదంబర రహస్యం. సో మనకి ఇక్కడతోని ఈ పంచభూత లింగాలు ఏవైతే ఉన్నాయో, వాయులింగము, నెక్స్ట్ ఈ ఆకాశలింగము, రెండింటిని గురించి చెప్పుకోవడం జరిగింది. సో మాస్టర్స్, ఇక్కడ వరకు మనము అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం అనుకుంటున్నాను. నేను తెలుసుకున్నంత వరకు మీ అందరితో పంచుకోవడం జరిగింది. సో ఎక్కడైనా అర్థం కానివి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని వదిలేసి చక్కగా మిగతా పాయింట్స్ని, ఏదైతే జ్ఞానం తెలుసుకున్నామో ఆ పాయింట్స్ని పట్టుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ వేల వేల కృతజ్ఞతలు. చక్కగా ఓపిక్గా అందరూ సెషన్ని విన్నందుకు.